హలో బాబు, జొన్నగిరి నుంచి ఇప్పుడే బయలుదేరానన్నా. మొన్న 25వ తారీఖు నైట్ నాగపూర్లో బయలుదేరి ఇక నిన్న ధోని వచ్చాను. ధోని నుంచి జొన్నగిరి వచ్చేటికి 6:30 అయింది. కానీ వర్షం మట్టికి దంచేసింది అబ్బా, బాగా వచ్చింది. మొత్తం తడిసిపోయి వచ్చా, మామూలుగా తడవల, అలా అంత ఇదిగా ఉంది. ఎక్కడ ఏమి అసలు ముద్ద బట్టలు కూడా నేను ఒక్కదోతే తెచ్చుకున్నా. ఇవాళ వర్షం వచ్చిందంటే మట్టుకి నా పని అయిపోయినట్టే. ఒక దోత అది, ఒక దోత ఇది. కానీ ఇక బిగిన్ అయింది అప్పుడే. ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు. 7 అయింది ఇప్పుడు. అదిగో స్టార్ట్ అన్నమాట. జనాలు మట్టుకు ఫుల్ ఉన్నారబ్బా, ఒక్కళ్ళిద్దరు కాదు, వందల మంది ఉన్నారు. వాళ్ళు జొన్నగిరిలోనే ఎక్కడ ఉన్నారంటే అక్కడ మదనంతపురంలో రాత్రి బాగా ఉన్నారు. ఏ ఖాళీ అంటూ లేదు. ఆ గుడి దగ్గర పాపం తడుస్తూనే ఉన్నారు. అక్కడ ఆంజనేయ విగ్రహం దగ్గర ఉన్నారు, బస్ స్టాండ్లో ఉన్నారు. చాలా ఇదిగా ఉన్నారు జనాలు మట్టికి. పొలాలు అయితే ఇంకా ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతం. ఇంకా పంటలు ఏమీ వేయలే ఎక్కడ, ఏ పొలాల్లోనూ వేయలే. కొన్ని దున్నారో, కొన్ని దున్నలేదు. దొంద దగ్గరికి అయితే వెళ్తున్నా నేను. దొంద దగ్గర చూసి అప్పుడు మళ్ళీ అక్కడ ఒక వీడియో పెడతా. అదిగో చూడండి జనాలు తెల్లారిపాటికి 7 అట్టగా ఉన్నారు. ఏ మాత్రం ఖాళీ ఉంచట్లేదు అబ్బా. కొంతమంది ఏమో దొరికినాయి అంటున్నారు, కొంతమంది ఏమో దొరకట్లేదు అంటున్నారు. ఏం అర్థం కావట్లే మరి నాకు కూడా. దొరికినాయని వార్తల్లో చెబుతున్నారు. మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా చెబుతున్నారు. అర్థం కావట్లే మరి. అది మదనంతపురం మొన్న స్తంభం చూపించాను కదా, ఆ స్తంభం ఇదిగో జొన్నగిరి దగ్గర కూడా కనపడుతుంది చూడండి. సన్నగా కనపడుతుంది, జాగ్రత్తగా చూడండి నాన్న. అదిగో సన్నగా కనపడుతుంది, పరీక్ష చేసి చూడండి. ఆ స్తంభం దగ్గరే మొన్న దొరికిందని చెప్పింది వాళ్ళు. అక్కడికి వెళ్తా, దగ్గరికి వెళ్ళాక కూడా మళ్ళీ తీస్తాను. ఇప్పుడు జొన్నగిరి నుంచి దొన వెళ్తుంటే అక్కడ అనమాట, అక్కడి నుంచి తీస్తుంది ఇది. అదిగో పెట్రోల్ బంకు, డాబా అవన్నీ.
ఇక ఆ చింత చెట్ల దగ్గర మట్టుకి ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ చింత చెట్ల దగ్గర చూసాం. కానీ నాకైతే ఇంకో పొలం ఉంది. ఆ పొలంలోకి వెళ్ళాక మళ్ళీ ఆ వీడియో తీస్తాను. మరి మీకు వీడియోలు వస్తూనే ఉంటాయిలే బాబు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న. సబ్స్క్రైబ్ చేస్తుంటే వస్తూ ఉంటాయి. అది చూడండి, జనాలు చూడండి ఎట్లా ఉన్నారు. అంటే ఎక్కువ మంది ఉన్న దగ్గర అయితే నేను తీరినాను ఆ వీడియో. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో అని నాకు ఫీలింగ్ ఉంటుంది కదా. అందు గురించి జనాలు కనపడకుండానే తీస్తా. అంటే వాళ్ళ మోకాలు కనపడకుండా. ఏంటి వాళ్ళని అడగటం చేయటం ఇవన్నీ పద్ధతిగా ఉండదు కదా. ఒకవేళ వాళ్ళు కనుక తీయమంటే వాళ్ళ మాట్లాడుతూ చేస్తూ ఉంటా. కానీ నా అంతటిగా నేను మట్టుకి తీను, వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఏంటంటే నాకు మంచిది కాదు, వాళ్ళకే మంచిది కాదు. అంటే కొంతమందికి, అందరికీ కాదు. అది ఆ దూరాన్ని పొలాల్లో కూడా చూడండి. అదే నేను చింత చెట్టు అన్నాను చూసారా ఆ పొలాల్లో. అవి జనాలుగా చిన్న కనపడుతున్నారు ఇక్కడికి. కెమెరా కూడా సరిగ్గా అందట్లే. అవి ఉంటా బాబు. అందరూ లైక్లు, సబ్స్క్రైబులు, కామెంట్లు పెట్టినానా.